నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 15న ప్రారంభించిన స్త్రీశక్తి పథకం సత్ఫలితాలను ఇస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం పైన సమీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో 1050 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఆధునిక బస్సులను తీసుకోవడంతో పాటు బస్ స్టేషన్లు ఆధునీకరించనున్నామని అన్నారు. బస్సులలో ఆక్యుపెన్సీ రేషియోను పెంచి ఆదాయాన్ని పెంచే విధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో అత్యధిక ఆదాయం ఈ సంక్రాంతి సీజన్లో వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి మీరందరినీ ముఖ్యంగా గ్యారేజ్ స్టాఫ్ని, కండక్టర్స్ని, డ్రైవర్స్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. డిపో మేనేజర్లు ఆరోగ్యంగా ఉంటారు. బట్ మెయిన్ థ్రస్టర్లో పనిచేసేది ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎక్కువ పనిచేసి, ఎస్ఐ పనిచేసి, ఇదంతా సూపర్ రిలాక్స్. అందుకని ప్రత్యేకంగా డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ స్టాఫ్ సోదరులందరికీ ప్రత్యేకంగా అందిస్తాం. లాస్ట్ అసెంబ్లీ సెషన్లో ఈ విషయం సీఎం గారు స్వయంగా ప్రస్తావించారు. మీరు గమనించాలో మీకు చెప్పారు, మీ డిప్యూటీ వాళ్ళని, మీ కేటీపీటీలో చెప్పాలి. సో ప్రత్యేకంగా ఈ 3 కేటగిరీలను అభినందించారు. డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ స్టాఫ్ అందరూ ఇంకో విషయం, మనం 15వ తారీఖు స్టార్ట్ చేస్తే 29వ తారీఖు వైజాగ్ నుంచి విజయనగరం వస్తున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు చిన్న అగ్ని ప్రమాదంలో పోయేందుకు మన డ్రైవర్, కండక్టర్, అంకాల్ డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సు పక్కన ఆపేసి దాంట్లో ఉన్నటువంటి 110 మంది ప్యాసింజర్లు 110 మంది జనరల్ 57 మంది అంటే మహిళలు కానీ బాధితులు కానీ పిల్లలు కానీ 57 మంది అందరినీ సురక్షితంగా అక్కడ పంపించేశారు. అయినప్పటికీ అదే రోజు ప్రోగ్రాము వైజాగ్లో ఆస్కర్స్ అదే రోజు సీఎం గారు వైజాగ్ వస్తూ ఉన్నారు. ఏమంటారు ఆయన? ఫస్ట్ అడిగిన ప్రెసిడెంట్ సీఎం ఆఫీస్ మరియు సార్ శ్రీశక్తి బసా శ్రీశక్తి బస్ వెంకటేశ్వర బస్ ఏమన్నా యూజ్ అయినా ఎవరికి యూజ్ అప్పుడు మనం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏం జరగకపోతే ఏం కాదండి, లెట్స్ బి హ్యాపీ, అట్లీస్ట్ ఒకటి చూడు ఒక్కరు గాయాలు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి సుమారు 1,70,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మార్పు కనిపిస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 600 కోట్ల రూపాయలతో బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికి తొలి విడతగా 100 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు. గొట్టా బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చే తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంత నేను చేసిన తర్వాత రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే కాటితో కౌరు పెట్టినా అచ్చెన్నాయుడు గారు ఏ పార్టీకి చెప్తే ఆ పార్టీకి వేస్తాం. మీకు నిజంగా చెప్పాలి. ధర్మం అది లేకపోతే ఇంకేముంటుంది? ధర్మం ఎక్కడ ఉంటుంది? న్యాయం ఎక్కడ ఉంటుంది? స్వతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలు అయింది. ఒక పార్టీకి ఓట్లు వేశారు, చాలా మంది నాయకులు వచ్చారు. ఎప్పుడు మీకు పట్టించుకున్న నాదులు లేరు. ఇంకొక 6-7 మాసాలు అయిన తర్వాత మీ ఊరు ఎవరైనా చుట్టాలు ఆశ్చర్యపోతారు. ఇది మా చుట్టాలు ఉన్నటువంటి సోంపేట నేనైనా ఇంతకుముందు వచ్చాను. ఆ రకంగా ప్రజలు కూడా పనిచేసిన నాయకులు గౌరవిస్తే, అభిమానిస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నందిగామ మండలం ఈ ప్రాంతం ఏ ఊరు చూసినా
చాలా దారుణంగా ఉండేది. ఎలక్షన్కి వెళ్ళేసారు. శివరాంపురం కానీ, ఇప్పుడే చెప్పాను, బంజేరుపేట కానీ, వల్లభరాడిపేట వెళ్ళాలంటే దీవర్స్ట్గా ఉండేది. వల్లభరాడిపేట జంక్షన్ నుంచి దొడ్ల రామచంద్రపురం వెళ్ళాలంటే దీవర్స్ట్గా ఉండేది. అవన్నీ మొన్ననే ఒక 3-4 మాసాల ముందు వచ్చి కొబ్బరికాయలు కొట్టాను. ఇప్పుడు అవన్నీ పనులు పూర్తవుతున్నాయి. ఒక 2 మాసాలు అవన్నీ బ్రహ్మాండమైనటువంటి కార్ రోడ్లు అవుతాయి. 1 కాదు 2 కాదు, అన్ని గ్రామాలకి అన్ని సదుపాయాలు సమకూర్చాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. మీరే చూస్తారు. ఎమ్మెల్యే అంటే అచ్చెన్నాయుడులా ఉండాలి. ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. నాకు ఎంతకంటే ఇంకేం అవసరం లేదు. అన్నీ చేశాను. 6 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు మంత్రిగా చేస్తున్నాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశాను. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నేను తెలియని వాళ్ళని తెలియదు. ఒక మంచి గౌరవం వచ్చింది. అధికారం ఉన్నప్పుడు 10 మందికి 10 మంచి పనులు చేసి 10 గ్రామాలను అభివృద్ధి చేయగలిగితే మీరెవరు ఏమి చేయకపోయినా రేపు రోడ్డు మీద నడిస్తే అచ్చెన్నాయుడు గారు వేసిన రోడ్డు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. బయటికి చెప్పుకొని మనసులో అనుకుంటారు. వచ్చాలన్నా ఆ విధంగా ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. తప్పనిసరిగా మీ ఊరికి మంచినీరు సౌకర్యం కూడా ఇస్తాం. ట్యాంక్ కూడా మీ ఊర్లో కడతాం. మిగిలినటువంటి రోడ్డు కూడా వేస్తాం. ఇంకా చిన్న చిన్న అవసరాలు ఉంటే మీరు ఎప్పటికప్పుడు నా దగ్గరికి వస్తారు. ఆమ్దాల వలస పట్టణంలో రైతుల అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గురువారం పశుసంవర్ధక శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమ్దాల వలస పురపాలక సంఘం పరిధిలోని పాతినవారి వీధిలో జరిగిన ఓ కార్యక్రమానికి స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమ్దాల వలస శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ మాట్లాడుతూ ఆధునిక పశుపోషణ పద్ధతులు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పశుసంవర్ధక శాఖ అధికారులను రైతులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా పొందిన అవగాహనను క్షేత్రస్థాయిలో అమలు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా దూడల ప్రదర్శన ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతులు ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించి పశుపోషణపై మరింత అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారులు, టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ మొదలవలస రమేష్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సహకారంతో గార మండలం కలింగపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణ పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గురువారం ఎమ్మెల్యే శంకర్ ఆరోగ్య కేంద్రంలో సందర్శించి సమకూర్చిన వసతులు, సాంకేతిక సహకారం, అమలు పనితీరు తదితర విషయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు అందించిన సాంకేతిక సహకారం, వాటి అమలు, ఆధునిక వసతుల ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే సామాజిక బాధ్యత కింద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ల్యాబొరేటరీ, మెడికల్ ఫార్మసీ, స్త్రీ పురుషుల వేరువేరు వార్డుల విభజన, గర్భిణీల డెలివరీ రూమ్, ఆధునిక వసతుల కల్పన, కార్పొరేట్ స్థాయిలో వసతులు ఏర్పాటు చేయడం, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించామని, ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధులు, గార మండల తహసీల్దార్, మండల అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తదితరులు ఉన్నారు. దివంగత నేత, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ విగ్రహాన్ని గురువారం అరసవెల్లిలో స్థానికులతో కలిసి అప్పల సూర్యనారాయణ తనయులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నీతి, నిజాయితీలకు చిరునామాగా, విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా, అజాత శత్రువుగా రాజకీయాల్లో గుండా అప్పల సూర్యనారాయణ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన మరణం కుటుంబానికి, స్థానికులకు తీవ్ర లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేద్దామని వారు పిలుపునిచ్చారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు డాక్టర్ ప్రసాద్ అని, బొంపడు ప్రసాద్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చిన్న సుజుకి నాడు చిన్నది ఉండేది, చిన్న బండి, దానికి ఏదో అంటారు చిన్న బండి, లోనా. ఆయన డాక్టర్. ఆయన లోనా బండి మీద వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఈయన. ఒక మంత్రిగా ఉండి లోనాతోని ఇలా వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇది కలెక్టర్ ఇదేంటండి ఇలాగ వచ్చేసారండి. పర్వాలేదు, అలాగైతే అలాగే. అంత నిరాడంబర జీవి ఆయన. ఆయనకి జవహర్లు అర్పిస్తూ
ఆయనకి సంతాప సభ ఎప్పుడు కూడా మా మధ్యలో ఉంటారు. ఎప్పుడు కూడా దేవాలయంకి దగ్గర మాట్లాడడం, దేవాలయం దగ్గర చేయి పెట్టడం, దేవాలయంతో వాళ్ళు లేట్ చేస్తున్నారు చూడడం అది ఎప్పుడూ లేదు. అది ఎప్పుడు ఆయన ఎంత ఇచ్చేసినా వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకు, వాళ్ళు పురాతన నుంచి ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనకు అవసరం లేదు, ఆ సబ్జెక్ట్ అవసరం లేదు. ట్రస్ట్ బోర్డు వేద్దామని తప్పించి, ఇంకోటి చేద్దామని చెప్పించి, ఆలయం ఇంకేదో చేద్దామని తప్పి ఎప్పుడూ లేదు. మాకేమైనా అవసరం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇలా చేసుకుందాం, ఇలా చేద్దాం అని చెప్పి ఒక సలహాలు సంప్రదింపులు ఇచ్చిన మనిషి, సూచనలు ఇచ్చిన మనిషి. అట్లాంటి వ్యక్తి నిజంగా మనకు దూరం అవడం చాలా బాధాకరమే. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం క్రాంతి భవన్లో నిరుద్యోగ రణభేరీకి సంబంధించి గోడపత్రికను ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో కూరుకుపోయిందని పేర్కొంటూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం, నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై వేణు, నాయకులు రామోజీ, అన్నాజీ, శశి తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా కోడరామూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ను జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్ కుటుంబ సభ్యులతో బుధవారం సందర్శించారు. నాబార్డ్, డిఆర్డీఏ వివిధ రకాల చేనేత, హస్తకళల స్టాల్స్ను ఏర్పాటు చేసినందుకు గాను నిర్వాహకులకు కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట నాబార్డ్ ఏజీఏ రమేష్ కృష్ణ, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. దివంగత నేత మాజీ మంత్రి గుండాపల్లి సూర్యనారాయణ కుటుంబాన్ని ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా గుండాపల్లి సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని, వారి తనయులను ఓదార్చారు. సమాజంలో స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీసీసీఎన్డీటీ యాక్ట్ అమలుపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. స్కానింగ్ సెంటర్లు కేవలం వైద్యావసరాలకే పరిమితం కావాలని అన్నారు. లింగ నిర్ధారణకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తనిఖీ నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్ల యజమానులు ఫామ్ F నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, రికార్డుల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్లో ఈ చట్టం గురించి సమాచారాన్ని ప్రదర్శించాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మేరీ క్యాథరిన్, DCHS కళ్యాణబాబు, NGO మంత్రి వెంకటస్వామి, వివిధ PHCల వైద్యాధికారులు, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ CH ద్వారకా తిరుమలరావు గురువారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ KV మహేశ్వరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ద్వారకా తిరుమలరావుకు పూల మొక్కలను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ జిల్లా ఎస్పీని RTC MD అభినందించారు. మాజీ మంత్రి ధర్మాన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ BC కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షులు అందవరపు సూరిబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూరిబాబుకు ధర్మాన ప్రసాదరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల్లో సేవా తత్పరునిగా సూరిబాబు కీర్తించారని,
ఇదే విధంగా మరింతగా ఆయన భవిష్యత్తులో మున్ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలోనూ మరీ ముఖ్యంగా కళింగ వైశ్య సామాజిక వర్గంలో దాదాపు ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలు నిలుపుతూ నిరంతర శ్రామికునిగా సూరిభవ ఆదర్శనీయులయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉత్తర కోస్తా ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, కుంభ రవిబాబు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్, చింతాడ రవికుమార్, శ్యాంప్రసాద్ రెడ్డి, నర్తు నరేంద్ర యాదవ్, మెంటాడ స్వరూప్, ఎన్ని ధనుంజయ, దువ్వాడ వాణి, ఎచ్చెర్ల శ్రీధర్లు తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలో కేఆర్ స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక మార్గాల కేటాయింపు, గ్యాలరీలు, బారికేడ్ల పటిష్టత తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. రథసప్తమి సాంస్కృతిక కార్యక్రమాలకు వేలాదిగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున గ్యాలరీలు, సిట్టింగ్, బారికేడ్లను పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉండాలని సూచించారు. 24వ తేదీన జరగనున్న తమన్ మ్యూజికల్ షో వేదికను జిల్లా ఎస్పీ పరిశీలించి ఎటువంటి లోటు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పిల్లల భద్రతకు ఎటువంటి లోటు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ స్టాళ్లను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను క్రమబద్ధీకరించాలని, వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, డిఎస్పీ వివేకానంద, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆర్ఎండ్బి తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. గతంలో జరిగిన 2వ రాష్ట్ర స్థాయి అంతర్ పాఠశాలల పెన్కాక్ సిలాట్ పోటీలలో గెలుపొంది ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జనవరి 28వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు జరగబోయే 3వ ఆల్ ఇండియా పెన్కాక్ సిలాట్ పోటీలు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో పావని, పూర్వి, ఆవిక, సహస్ర, ఋత్విక, వేణు, షణ్ముఖ్, షాన్ పినాహోస్, సోహిత్, జస్వంత్, శివబాలాజీ, లోహిత్, అర్జున్, సాయి ప్రశాంత్, కిషన్ ఫ్రేమ్, రోహిత్లు ఉండగా వీరిని జిల్లా అధ్యక్షులు రేగిడి దయామయ్య, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడులు అభినందించారు. ఆల్ ఇండియా పెన్కాక్ సిలాట్ పోటీల్లో విజయం సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే రిఫరీ హెడ్ ఎం వెంకట్రావులు క్రీడాకారులను, కోచెస్ ఎం గౌతమి, వై హేమంత్ కుమార్, హరీష్, సామా, గౌతమ్ కుమార్లను విజేతలను అభినందిస్తూ జాతీయ స్థాయి పోటీలలో పథకాలు సాధించాలని కోరారు. గార మండలంలోని శాలిహొండం కొండపై ఉన్న శ్రీ వసంత ఈశ్వర శ్రీ అయ్యప్ప స్వామి గుడి తాళాలను పగలగొట్టి 3 హుండీలలోని నగదు 5,000 రూపాయలు దొంగిలించిన నిందితులను ఈరోజు పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ పైడిపు నాయుడు తెలిపారు. గత నెలలో 11వ తేదీ రాత్రి 8 గంటల నుండి తెల్లవారు 6 గంటల మధ్య జరిగిన దొంగతనంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా నిందితులను ఈరోజు అరెస్టు చేసి కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఒక ప్రకటనలో తెలిపారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది, కంటి చూపుకు కూడా సోంపులు మేలు చేస్తాయి, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి.
ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏదైనా మితంగా వాడితేనే ఫలితం ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్ళే ప్రతి రైతు బువ్వను దున్ని తెస్తాడు. హృదయంలో చింతించిన ప్రతి ఋషి అనుభూతిని కని తెస్తాడు. చరిత్ర సృష్టించిన వారికి చరిత్ర రాసే సమయం ఉండదు. సత్యం అనుభూతి చెందేవారికి ఆ అనుభూతి వ్యక్తీకరించడానికి మాటలు ఉండవు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.